అదే అలాంటప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వాళ్ళిద్దరూ ప్రీ ప్లాన్ చేసి ముందే అనుకుని చేసింది అది. మనం నేను వారిస్తున్నట్టు మీరు నటిస్తాను, మీరు కానీ అంటానే ఉండండి అని చెప్పుంటాడు గ్యారంటీగా. అవును, గ్యారంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసి కూడా ఛానల్లో ఆపకోవటం, అది ఓనర్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ కల్పబుల్ ఇన్ దట్ థింగ్. సో ఇది నా ప్రైమరీ నేను ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చిన ప్రైమరీ ఆస్పెక్ట్ ఇది. సో మీరు అన్నది కరెక్టే. అంటే నిజంగానే అది ఒక దొర్లేసి ఒక ఎమోషన్లో వచ్చేసిన మాట అయితే దాన్ని పని కట్టుకుని అప్లోడ్ చేయరు కదా, లేదు ఒక అపాలజీ చెప్తారు కదా ఛానల్. వాళ్ళు అప్లోడ్ చేయటం, అది ఆపకపోవటం, అది అది రెండు రైట్. మీరు అందరు సైకాలజీ అనలైజ్ చేస్తారు కాబట్టి ఇక ఒలిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆప్షన్ ఏ, వ్యూహం సినిమా చూసి ఓర్వలేక ఈ కామెంట్ చేసినట్టు అన్వయించుకుంటున్నారా? చట్టం ఉన్నా అసలు ఐ డోంట్ కేర్, ఏం జరగవు ఇలాంటి కేసుల్లో అన్ని పట్టించుకోరు. ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్కి ఆలోచించేంత బ్యాండ్విత్ ఎంత ఉంటుంది అనేది ఇట్ ఈస్ ఎ క్వశ్చనబుల్ థింగ్. రైట్. నా బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ వేరే వాళ్ళ దగ్గర అతని పేరు తెచ్చుకోవడానికి, అది టీడీపీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒకవేళ కొంతమంది తెలిసి ఉండొచ్చు, జనరల్గా పార్టీకి రామ్ గోపాల్ ఇలా అనేసాడు అన్న దాంట్లో అతను పాపులర్ అవ్వటానికి అవ్వచ్చు. వాట్ ఎవర్ దిస్ రీజన్ ఇస్, ద బేసిక్ అజెండా ఆఫ్ వాట్ హియర్స్. ఇప్పుడు రేపు పొద్దున్న నిజంగా జరిగింది అనుకోండి, నేను చేశాను అంటాడు కదా, అరే అలా చేశారంటాడు అండు, అలా చేశారు ఏంటని తను షాక్ అవ్వడు కదా. అవును, అది పాయింట్ ఆడ ఇక్కడ. అంటే మీరు ఎలాగో ఈ సైకాలజీని అనలైజ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నిజంగా హార్మ్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు క్వైట్గా కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ చేసి ఐ విల్ గెట్ అవే విత్ దిస్ అనే ఒక ఆడేషియస్ యాటిట్యూడ్ చూపించడం, అది చట్ట ఉల్లంఘన లేకపోతే ఐ డోంట్ కేర్, అదంతా ఆలోచించేది అతను ఉందా లేదా అనేది నాకు తెలియదు. ఐ కాంట్ స్పీక్ ఫర్, యూ కాంట్ స్పీక్ ఫర్ దట్, రైట్. అది నా పాయింట్. ఇప్పుడు అతనికి ఎవరైనా అష్యూరెన్స్ ఇచ్చారని వీళ్ళు అనేసి నేను చూసుకుంటాను అనొచ్చు, అది కాన్స్పిరసీ ఆస్పెక్ట్, నా ఆస్పెక్ట్ వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాడు, వాళ్ళు కూడా కండెమ్ చేయాలి. నేను వాళ్ళని ట్యాగ్ చేసి డైరెక్ట్గా ట్వీట్ పెట్టాను, ఆర్ యూ ఎండోర్సింగ్ దిస్ మ్యాన్ అని. వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయనప్పుడు కూడా ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం, రైట్. సో అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, వాళ్ళే ఇతను అనిపించారా, లేకపోతే వీడు అంటే వాళ్ళ దృష్టికి వస్తాను అనుకున్నాడా? వీళ్ళకి ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది కూడా నాకు ఐఎమ్ నాట్ వెరీ అవేర్. అతను ఎప్పటి నుంచో యాక్టివిస్టు, ఏదో అమరావతి ఏదో సంథింగ్ ఏదో చెప్పారు నాకు. బట్ బాటమ్ లైన్ ఈస్ దెమ్ నాట్ కండెమింగ్. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు ఆంధ్రజ్యోతి అంటే ఛానల్ ఉంది, ఏబిఎన్, వాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో వార్నింగ్ కదా, అది వార్నింగ్, థ్రెట్ డిఫరెంట్. థ్రెట్ ఈజ్ చంపేస్తా, దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ హీస్ గివింగ్, కంప్లీట్లీ డిఫరెంట్. అది దానికి దీనికి మీరు దాన్ని లైట్ చేయకూడదు. ఇది ఎంతవరకు జరగలేదు, ఎక్సెప్ట్ ఫర్ ముస్లిం టెర్రర్ ఆర్గనైజేషన్స్ తప్పిస్తే ఓపెన్గా ఫలానా వాడిని చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్, రైట్. అది వాళ్ళు రియలైజ్ అవ్వకపోవడం నాకు ఆశ్చర్యం. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటది, రైట్.